హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? ఇల్లు కట్టుకోవాలని చాలా మంది ప్రజలకు ఉంటుంది. దాన్ని ఏమంటారు? ఆశ అంటారా, గోల్ అంటారా? అయితే చాలా మంది అనుకొని అదే కలలో బ్రతుకుతా ఉంటారు. ఈలోపు మన బాబాయ్ వాళ్ళు కానీ, మన మామయ్య వాళ్ళు కానీ, మనకంటే కింది స్థాయిలో ఉన్న వాళ్ళు కానీ, మనకంటే చిన్న వాళ్ళు కానీ వాళ్ళు కడుతుంటే మన మైండ్ బాగా చికాకు డిస్టర్బెన్స్లు అవుతూ ఉంటాయి. అరే మన పరిస్థితి ఏంది, వాళ్ళు చూడు, నువ్వేమనుకుంటున్నావు? ఇప్పుడు ప్రస్తుతం ఎలాంటి ఇంట్లో ఉన్నావు నువ్వు? పెంకటింట్లో ఉన్నావా, గడ్డి ఇంట్లో ఉన్నావా, ఏ ఇంట్లో ఉన్నావు నువ్వు? ఇల్లు కట్టాలని అనుకుంటున్నావు వాస్తవమే. ముందు నీ దగ్గర డబ్బు ఉన్నదా? వాడు కడతాడు, వీడు కడతాడు, మా వాళ్ళు కడతారు, చుట్టాలు కడతారు, వాళ్ళది స్లాబు, నాదేమో రేకులు అని ఇలాంటి ఆలోచనలన్నీ పెట్టుకొని మైండ్లా డబ్బు లేకపోయినా కానీ ఆడ ఈడ వడ్డీకి తెచ్చి ఇల్లు చాలు చేసే ప్రయోగాలు, మార్గాలు అంటే స్టార్ట్ చేయబాకండి. నీకాడ డబ్బు ఉంటేనే ఇల్లు పని స్టార్ట్ చేసుకో, లేకపోతే వద్దు. ఆ గుడిసెలో ఉన్నా ఏం కాదు, గుడిసెలో ఉన్నా ఏం కాదు. ఎందుకనంటే ఈ డబ్బు లేక అప్పు తెచ్చి ఇల్లు కట్టి గజిబిజి కావడం, చికాకులు కావడం, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, ఆ అప్పు సరిగా తీరపోవడం. నీకాడ డబ్బు ఉంటేనే చెయ్యి, స్టార్ట్ చెయ్యి ఇల్లు, లేకపోతే చెయ్యకు. అందుకే పెద్దలు ఒక మాట అంటారు, ఇల్లు కట్టి చూడు, పెళ్ళి చేసి చూడు. పెద్దలన్న మాట చాలా అవి వెరైటీగా ఉంటాయి. అలా ఒక్క మాట మాట్లాడినా కానీ చాలా ఆలోచనలన్నీ దాంట్లో కలుస్తాయి వాళ్ళు పెద్దలు మాట్లాడితే. కొన్ని ఇల్లులు కట్టుడు స్టార్ట్ అవుతాయి, మధ్యలోనే ఆగిపోతూ ఉంటాయి. చాలామంది చూసే ఉంటారు, మీ లైఫ్లో చూసే ఉంటారు. చాలా ఊర్లలో కానీ ప్రతి ఊర్లో ఖచ్చితంగా ఒక్క ఇల్లు అని ఉంటుంది, స్టార్ట్ చేసి మధ్యలోనే ఆగిపోవడం, ఇలాంటి కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇంకా కొన్ని రకాల ఇల్లులు ఉంటాయి, మట్టి గోడల ఇల్లులు ఉంటాయి, గట్టిగా వర్షం పడితే కూలిపోయే పరిస్థితిలో ఉంటాయి కొన్ని ఇల్లులు. అలాంటి వాళ్ళు తొందరగా ఇల్లు కట్టుకోవాలి అని చెప్పినంత మాత్రాన ఎమ్మటేగా స్లాబులు పోయడం ఇలాంటివి కాకుండా నీకు బడ్జెట్ ఎంత అవుతుందో అంతలోనే చిన్న రేకుల షెడ్ అన్న వేసుకొని ఉండవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మనకు ఉన్న ఇల్లుని బట్టి సంతోషించాలి. ఎందుకంటే చాలా మందికి అసలు ఇల్లే లేదు, రోడ్ల మీద పడి తిరుగుతూ ఉన్నారు. మన భారతదేశంలో ప్రజలు సుమారు 20 లక్షల మందికి ఇల్లులే లేవంట. నైట్ అయిందంటే ఎక్కువ మంది ప్రజలు ఈ బస్ స్టాప్లలో పండుకోవడం, లేదా రైల్వే స్టేషన్లు, లేదా మంచి షాపింగ్స్ అవి ఉంటాయి కదా తలదాచుకోవడానికి, ఎక్కడ ఖాళీ ప్లేస్ దొరికితే అక్కడనే పడుకోవడం. అలాంటి పరిస్థితిలో ఉండకుండా ఏదో గుడిసెలను, పెంకటిల్లులను, గడ్డి గుడిసెలను ఇలాంటి ఇండ్లలో ఉన్నందుకు సంతోషించాలి. ఇప్పుడు ఈడ చూపించే ఇల్లు మా బాబాయ్ వాళ్ళ ఇల్లు అండి. ఇది ఇందిరమ్మ ఇల్లు అండి, ఇందిరమ్మ పథకం మీద వచ్చిన ఇల్లు అండి ఇది. ఇలా మీగ్గాను వస్తే వదులుకోకండి, కట్టించుకోండి. ఈ వీడియో ఇంతే అండి, ఇలాంటి వీడియోలు ఇంకా చాలా వస్తాయండి. మీ సపోర్ట్ నాకు కావాలండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్కి, మీ రిలేషన్స్కి ఈ ఛానల్ని షేర్ చేయండి. ఈ కంటెంట్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.